ఎన్టీఆర్ జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతుంది. నీటి కొరతపై వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక మొబైల్ బృందాలను క్షేత్రస్థాయిలో సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా వెల్లడించారు. అంతేకాకుండా ప్రజలతో పాటు పశుపక్షాదుల దాహాన్ని తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. P4 కార్యక్రమం కింద మంచి మనసున్న దాతలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అర్బన్ ఏరియాస్ అట్లాగే రూరల్ ఏరియాస్లో కొన్ని వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాము. దీంట్లో విలేజ్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చలివేంద్రాలు, అన్ని గవర్నమెంట్ ఆఫీస్ ముందు చలివేంద్రాలు, అట్లాగే మనుషులకే వాటర్ కాకుండా ఇక్కడ మన అనిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, దీనికి కూడా వాటర్ క్యాటల్ ట్రఫ్స్ అట్లాగే బర్డ్ వాటర్ పాయింట్స్ అట్లాగే పెట్టేసి అంటే ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఆ నీళ్లు వాటర్ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటూ ఉన్నాము. ఇంకా అర్బన్ ఏరియాస్లో వస్తే సేమ్ చలివేంద్రాలు రిపీట్ చేస్తూ ఈ చల్లదనం పడడానికి వాటర్ స్ప్రే ఇవి కూడా చేస్తూ ఉన్నాము. అలాగే పచ్చదనం ఈ మొక్కలకి ఇవన్నీ నీళ్లు వేసుకోవడము అండ్ ఇంకా పచ్చదనం కూడా పెంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకా డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ వరకు వస్తే ఎక్కడైతే ఈ వాటర్ బోర్ కానీ ఈ ట్యాప్స్ ఇవన్నీ చెడిపోతుంటాయో దీన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేయడానికి మొబైల్ టీం పెట్టాము. క్రాష్ ప్రోగ్రామ్ అండర్ రూరల్ వాటర్ సప్లై పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కలిసి ఇది గ్రామ పంచాయతీ లెవెల్లో ఎక్కడెక్కడ రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కడ డిలే అవ్వకుండా కంప్లైంట్స్ వస్తే వచ్చిన వెంటనే రిపేర్ చేయడానికి యాక్షన్ ప్లాన్ చేపట్టాము. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉంది లేదా పైప్ పగిలిపోయింది, నీళ్ళు ఆగిపోయింది, సఫిషియెంట్ రావట్లేదు, ఇటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా వితిన్ 6 hours అటెండ్ చేస్తాము. దానికి జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టి కలెక్టరేట్ నెంబర్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఆ నెంబర్ కూడా ప్రత్యేకంగా దయచేసి ఉపయోగించుకోవాలి. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దయచేసి పనికి వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు దయచేసి ఎర్లీ మార్నింగ్ పని చేసుకోండి. ఈ మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉన్నప్పుడు ముఖ్యంగా 12 గంటల నుంచి 4 గంటల వరకు వీళ్ళైతే ఎండని అవాయిడ్ చేయండి. ఉండాల్సిన పరిస్థితి వస్తే వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తే కొంచెం షేడ్లో ఉండండి. అలాగే కాటన్ క్లాత్స్ వాడండి. వాటర్ తీసుకుని వెళ్ళిన చేతిలో, అలాగే ఈవినింగ్ టైము అలాగే ఎర్లీ మార్నింగ్ టైము పనిచేస్తే బాగుంటుంది. అలాగే మనుషుల సేఫ్టీతో పాటు మీ దగ్గర ఉన్న ఆవులు, పశువులు, జంతువులు అలాగే పక్షులకి కూడా ఎక్కడైతే అక్కడ అవకాశం వచ్చిన తర్వాత నీళ్లు బౌల్స్ పెట్టండి, వాటర్ సప్లై చేయండి. అవి కూడా పక్షులు అలాగే అనిమల్స్ చాలా ఇబ్బంది పడుతుంటాయి. అలాగే కుక్కలు కూడా దయచేసి ఎవరికి కూడా వాటర్ ఇవ్వండి. మన జిల్లాలో ఎక్కడ ఈ ఎండ తీవ్రత వల్ల ప్రాణహాని కానీ ఇటువంటి జరగకుండా చూసుకున్న బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ దయచేసి దీనికి ముందుకు రావాలి. అండ్ మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో P4లో మీరు కూడా మీ ఇంటి ముందు కావచ్చు, మీరు మీ ఊర్లో ఈ ప్లేస్లో మార్కెట్ ఏరియా కావచ్చు, అక్కడ దయచేసి చలివేంద్రాలు స్పాన్సర్ చేయండి. ఏమి 10 లీటర్ నీళ్ళు ఇచ్చేస్తే పెద్దగా ఖర్చు అయ్యేదేం కాదు, కానీ దానివల్ల ప్రాణాలు కాపాడగలుగుతారు. అట్లా అంతకన్నా మంచి దానం ఇంకొకటి ఉండదు. కాబట్టి దయచేసి మార్గదర్శకులు కూడా ముందుకు వచ్చి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి మనకు దోహదపడాలని సహకరించాలని కోరుకుంటున్నాను.